ప్రజలు ముందుకు రావాలని చేతులతో సైగ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఈనాడులో వాళ్ళు రాసిందే. వరుసగా నిల్చుని ప్రజలను నిలవరిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ. ఈ 4. హోంమంత్రి వంగలపూడి అనిత. నెల్లూరులోనూ అదే అరాచకం. పోలీసులను తోసుకొని రావాలని పిలిచిన జగన్. కార్యకర్తల అలజడి మధ్య కొనసాగిన బల ప్రదర్శన. తోపులాట్లో కింద పడిపోయిన సిఐ మాజీ మంత్రి ప్రసన్న. చదువుతా అనుకుంటారేమో. ఈనాడు చదువుతాను, ఆంధ్ర చదువుతాను, వార్త చదువుతాను, అన్ని చదువుతాను. మా మంత్రి భలే మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. మా మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి. మేము ఎడ్యుకేషన్లో ఉన్నాం కాబట్టి. ఏపీ బ్రాండ్ను నాశనం చేశారు. అంటే మొన్న సింగపూర్కి పోయి జగన్ పై లోకేష్ ఫైర్. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు. మేము అక్కడ ఉండగానే సుస్థిర ప్రభుత్వం లేదంటూ సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్స్. ఇది పైన హెడింగ్ ఆంధ్రజ్యోతి, కింద ఆంధ్రజ్యోతి ఫీజు కడితేనే సర్టిఫికేట్. విద్యాశాఖ మంత్రికి సంబంధించింది. పైన ఏపీ బ్రాండ్ నాశనం చేశారు, జగన్ పై లోకేష్ ఫైర్. కిందేమో ఫీజు కడితేనే సర్టిఫికేట్. ఇంకొంచెం పెద్ద అక్షరాలతో కూడా రాసుంటారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం, వర్సిటీల చెలగాటం. కాలేజీలు కాదు, యూనివర్సిటీలు. యూనివర్సిటీలు అంటే ప్రభుత్వం ఆధీనం ఉండే యూనివర్సిటీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం. ప్రభుత్వం వద్దే రీఎంబర్స్మెంట్ పెండింగ్. 4,000 కోట్లకు పైగా పేరుకున్న బకాయిలు. ఆంధ్రజ్యోతే కదా. పైన బ్రాండ్ నాశనం చేశారు అంటాడు, కిందేమో ఆయన శాఖకి సంబంధించి 4,000 కోట్ల పేరుకున్న బకాయిలు. అయినా సొంత డబ్బు కట్టి తీసుకోవాలని పట్టు. ఈ రెండింటికి విషయాలకి అన్ని చెప్తా మీకు, అందుకని ఓకే హెడ్లైన్స్ చూపిస్తుందా. పర్లేదు. పాలనలో విఫలం, వదిలే. బాబులో భయం. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, మా పార్టీ వాళ్ళను నేను గెలవడానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు? తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు. ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వస్తే ఇంత భయమా? ప్రజలను ఆపడానికి రోడ్లు తవ్వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది జనం టీవీలో కూడా చూస్తుంటారు. అదేదో బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ పెట్టి చేసామని కొందరు అన్నారు అధికార పక్ష నాయకులు. అడ్డుకోలేని ఆంక్షలు, ఇనుప కంచెలు. అంటే ఇది కూడా గ్రీన్ మ్యాట్ పెట్టి చేసిందా? గుంటలు తవ్వేసి ఉండరు, ఇనుప కంచెలు పెట్టుండరు. చూడండి, పారామిలిటరీ ఫోర్సుల లాగా లాఠీ చార్జీలు చేయడానికి. మూడు పత్రికల విషయాలు ఎందుకు చెప్పానంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు నెల్లూరు. ఇదివరకు 2 సార్లు పోస్ట్పోన్ అయింది. అంటే ఇలా చేసుకోలేని ప్రదేశాలు చూపించి హెలిప్యాడ్ ఏడ పెట్టుకోండి అంటాం.
2,000 మంది పోలీస్ బలగం. జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం కాదు, జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి వచ్చే ప్రజల్ని ఆపడానికి. మీడియా మిత్రులందరికీ తెలుసు, వెంకటగిరి టౌన్ అయినా, బాలాయపల్లి, డక్కిలి, రాపూరు, సైదాపురం, కలువాయి, ఎక్కడి నుంచైనా మేము బండ్లు పెట్టామా? ప్రజలకి మీ ద్వారానే విన్నవించుకున్నాం, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని. అంటే ఆయన వచ్చేది పరామర్శకి, కానీ చూడాలనుకునే వాళ్ళు ఉంటారు. ఆయన చూడాలనుకునే వాళ్ళు అంటే ఇప్పుడు మన ఇంటికి వస్తే ఎవరైతే ఆహ్వానం పలుకుతామో, మన జిల్లాకు వచ్చినప్పుడు అట ఆహ్వానం పలికినట్టు. దానికి ఆంక్షలు, మీరు వెళ్ళడానికి లేదు. ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? నాయకుడు అన్న ప్రతి ఒక్కరికి, మరి నెల్లూరు జిల్లా సైడ్ ఉన్నప్పుడు ఇక్కడ బాలాయపల్లి డక్కిల్లో కూడా ఇచ్చారు. మీరు వెళ్ళడానికి లేదు, ఇంట్లోనే ఉండాలి. ఇదా ఆయన భద్రత? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.